భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. ఇవ్వాలి నిరుపేద కుటుంబాలకు పట్టణంలో 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని వెంటనే ఇవ్వాలి. పట్టణంలో 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని వెంటనే ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు లోన్ వెంటనే. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు 2024 సంబంధించిన ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. వీటితో పాటు ప్రతి ఒక్క ప్రజలను పేదవాళ్ళను లక్షాధికారి చేయడానికి మా కలర్ఫుల్ బోచార్లతో సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టారు. వీటితో పాటు ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది, మమ్మల్ని నమ్మండి, మాకు ఓట్లేసి గద్దెకెక్కించండి అని చెప్పినటువంటి కూటమి నాయకులు అటు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పూర్ణేశ్వర్ గారు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క సంక్షేమ పథకాలని ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి నేటికి దాదాపు సంవత్సర కాలం పూర్తి కావస్తున్నా 365 రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు కూడా కూటమి నేతలు ఇంటి స్థలాలు పలానా తేదీలో ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పకపోవడం చాలా బాధాకర విషయం. అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 పథకాలని చెప్పి దాదాపు 6 రత్నాలను తీసుకొచ్చాం. మా మేనిఫెస్టోన తల్లికి వందనం కింద 15,000 ఇస్తాం ప్రతి బిడ్డకని చెప్పారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ కానీ, అదేవిధంగా రబీ సీజన్లో కానీ పెట్టుబడి సాయం రైతులకు 20,000 ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు ఇస్తాం. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు దాటిన వరకు మహిళలకు నెలకు 15,000 ఇస్తామని చెప్పి ఇలాంటి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసి గద్దెకెక్కడం జరిగింది. కాబట్టి ఒకటే కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఇంటి స్థలాలు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు, అద్దెలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము ఊరికి అడగడం లేదు,
గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీ నోటి నుండి వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా అనేక దఫాలుగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా టౌన్ లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తహసీల్దార్ కార్యాలయానికి కొత్త మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్ళి సంఖ్యలో పిల్లలు పట్టుకుని అయ్యా మనం పొలం మనకు గూడొస్తే నీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఓర్చు అని చెప్పి సంఖ్యలో చంటి పిల్లలు తీసుకుని యువ తహసీల్దార్ కార్యాలయం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న తహసీల్దార్ గారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా అక్కడ నందవరం ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా చెప్పారు మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి. మన పక్కనటువంటి గోరిగెల్ల తహసీల్దార్ చెప్పారు మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి. ఈ జిల్లాలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ లో చెప్పారు మీరు దరఖాస్తు చేసుకుంటే మేము సలహాలు చూపిస్తామని. కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు మెజిస్ట్రేట్ గారు ఏ మాత్రం స్పందించుకోకపోవడం చాలా బాధాకర విషయం. ఓ పక్క జిల్లా కలెక్టర్ చెప్తున్నా, నందవరం తహసీల్దార్ చెప్తున్నా, అదేవిధంగా గోడిగండ్ల తహసీల్దార్ చెప్తున్నా. మన తహసీల్దార్కి ఏమైంది? నోరు మూగమైందా? నోరుండి కబోతులో ఉన్నాడా అని చెప్పి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతున్నాం. అయ్యా తహసీల్దార్ గారు మీరు పని చేయొచ్చు కానీ అప్లై చేసుకోమని చెప్పి కనీసం స్టేట్మెంట్ ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఇవాళ మీరున్నారు. ప్రజల కోసం మీరు పని చేస్తున్నారా లేకపోతే రాజకీయ నాయకుల కోసం మీరు పని చేస్తున్నారని చెప్పి తహసీల్దార్ గారిని మేము ప్రశ్నిస్తాం. కాబట్టి కూటమి ప్రభుత్వం మేల్కొనే తక్షణమే ఇంటి స్థలాలు సూపర్ 6 ఇల్లు కట్టిన వాళ్ళకు 5 లక్షలు ఇవ్వకపోతే ఈ